ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. బస్ స్టాప్ నుంచి ఇప్పటి వరకు యువర్ జర్నీ వాజ్ అమేజింగ్. ప్రతి సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూస్ చేసుకుంటూ ఫైనల్గా ఇప్పుడు కలీతో బ్లాక్ బస్టర్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్, నౌ ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. 10 నిమిషాలు అయితే డెఫినెట్గా పడుతుంది, కాపు పడకండి. సో ఈ సినిమా మేము కోవిడ్ టైం తర్వాత అనుకున్నాం చేయాలని. అనుకున్నప్పటి నుంచి ఇప్పటికీ 2.5 సంవత్సరాల పైన అయింది ఆల్మోస్ట్. ఎగ్జిక్యూషన్కి, కాస్టింగ్కి. సో కాస్ట్ అనుకుంటున్నప్పుడు వాళ్ళని పెట్టుకుందాం, వీళ్ళని పెట్టుకుందాం, ఇలాంటి చాలా డిస్కషన్స్ వచ్చినాయి. అంటే ఒక చిన్న సినిమాకి పెద్ద వాళ్ళని ఓపెన్ చేయడం అనేది చాలా కష్టం. సో దెన్ వీ స్టార్టెడ్ నెట్ పికింగ్ ఆఫ్ లైక్ యంగ్ ఏజ్లో మన ఏజ్ గ్రూప్లో మనతో పాటు ఒక టీంలా పనిచేసేవాళ్ళు ఎవరున్నారు, బాగా పనిచేసేవాళ్ళు ఎవరున్నారు, దీనికోసం కష్టపడే వాళ్ళు ఎవరున్నారు అని మొత్తం కూడా మేము చాలా టైం తీసుకుని ఒక 6-7 మంత్స్ పాటు తీసుకుని పిక్ చేసుకున్నాము. మా ప్రొడ్యూసర్ గౌతమ్ గారి గురించి చెప్పాలి. అశ్వత్థామలో ఏడిగా చేసేవారు అండ్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ అయ్యాడు. ఈ కథ అనుకుంటుంటే సడన్గా వచ్చి ఒకరోజు అన్న నేను ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. నేను ఓకే అనకముందు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావా, ఈజ్ 28 అండ్ హీ వాంట్స్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ నౌ. ఓకే అన్న రోజు ఐ డిసైడ్ ఐఎమ్ గోయింగ్ టు స్టాండ్ బై హిమ్ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ 70% గుడ్. ఇంకా కొంచెం ట్రై చేస్తారా రిలీజ్ అయిన తర్వాత, ఓటీటీ రిలీజ్లో అయినప్పుడు. అండ్ ఐ వాంట్ యూ ఫర్ లైఫ్ మ్యాన్. నువ్వు సినిమాలు నాతో చేసినా ఎవరితో చేసినా కూడా నాకు నువ్వు కావాలి, ఉంచుకుంటా. దెన్ కమింగ్ టు ఆల్ ద గెస్ట్స్, ఇక్కడ కొంతమంది లేరు. వేణన్న వచ్చారు, మల్లిక్ వచ్చారు. మల్లిక్ డీజే టిల్లు 2లో నాతో పనిచేశాడు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆకాష్, థ్యాంక్స్ అ లాట్. నరేష్ అన్న, ఐ రిమెంబర్ లాస్ట్ మీరు నా ఫిల్మ్ ఓపెనింగ్ వచ్చారు, ఒక ఆడియో రిలీజ్కి వచ్చారు, విచ్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ 8 to 10 years బ్యాక్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ద ఓన్లీ పర్సన్ హూ రిప్లైస్ ప్రాంప్ట్లీ ఈజ్ యూ. వాడైతే నన్ను హీఈస్ ఆల్వేస్ లైక్ పింగింగ్ మీ, అది వేరే. వరుణ్, థ్యాంక్స్ మ్యాన్, యూ ఆల్వేస్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ నో లైక్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఈ సినిమా ప్రీ రిలీజ్ అనుకుంటున్నప్పుడు ఐ అప్రోచ్డ్ అ లాట్ ఆఫ్ పీపుల్. The first response I got back from someone was you. I'll always remember this day. అది కాక మాకు ఒక మేనేజర్ని అసైన్ చేసి కోఆర్డినేషన్కి వీటికి ఏ ఇబ్బంది లేకుండా, టైమింగ్ ఒక ½ an hour అటు ఇటు లేట్ అయినా కూడా ఓపిక్గా, ఇప్పుడు కూడా నా మాటలు ఓపిక్గా వింటున్నందుకు చాలా థ్యాంక్స్. దర్శి, థ్యాంక్ యూ రా బామ్మ. నీకు థ్యాంక్స్ చెప్పాలా? నీ స్పీచ్ తర్వాత నేను వేరే మాట్లాడాలి నీతో. ఒకసారి మనం బయటికి వెళ్దాము, అందుకే నువ్వు వెళ్దాం అంటే వద్దు అన్నాను. వెయిట్ చేయి, ఉంటాయి. థ్యాంక్స్ టు ద డైరెక్టర్స్. శేషు, కథ అనుకున్న దగ్గర నుంచి ఇప్పుడు దాకా అంతే కష్టపడుతున్నావు. నిశాంత్, ఎంతమందిని ఉంచుకోవాలి? I love you, man. Nishant and RJ ఇవాళ లేడు. I think he is busy shooting. RJ కూడా థ్యాంక్స్. థ్యాంక్స్ టు ద ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అరే మీకు పేరున చెప్పాలా లేకపోతే? లేదు. జేబీ గారు, థ్యాంక్స్ అండి. మేము విజువల్స్ ఒక ఎత్తులో తీసాం. అరే కొంచెం టెన్షన్ ఉంది, బాగానే వచ్చిందా లేదా అన్న తర్వాత మీ మ్యూజిక్, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్న తర్వాత వి గాట్ మోర్ కాన్ఫిడెంట్. మీకు తెలిసిందే, ఇది ఓటీటీకి చేద్దాం అనుకున్నాం ఫస్ట్. మీ మ్యూజిక్ తర్వాత థియేటర్లో రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. సో యూ ఎలివేటెడ్ ద ఎంటైర్ ఫిల్మ్, ఎంటైర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఈ సినిమా గురించి వస్తే, సూసైడ్ గురించి
నేను మీకు ఒక 2-3 ఇన్స్టెన్స్లు చెప్తాను నా లైఫ్లో జరిగినాయి, వై ఐ వాంటెడ్ టు డూ ఇట్. అందరూ అంటున్నారు, కొన్ని ప్రెస్ మీట్లో కూడా దే ఆర్ ఆస్కింగ్ మీ, ప్రిన్స్ నుంచి మేము లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, కామెడీ ఉంటుంది అనుకుంటున్నాము, ఇంత సీరియస్ జానర్ ఎందుకు తీసుకున్నారని. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ లెస్ ఎంటర్టైనింగ్, ఇట్ ఈస్ అ థ్రిల్లర్. నేను ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ చేయని జానర్. బట్ సూసైడ్ మీద ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే, వెన్ ఐ ఫస్ట్ గాట్ ఇన్ టు ది ఇండస్ట్రీ నాకు ఉదయ్ కిరణ్ అన్న అంటే చాలా ఇష్టం ఉండింది. బికాజ్ తేజ గారు లాంచ్ చేశారు అండ్ నేను కూడా ఆయన త్రూవే లాంచ్ అయ్యాను. వీ యూస్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ అబౌట్ తేజ గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ జోక్స్ టుగెదర్. అలాంటిది వన్ ఫైన్ డే ఐ గాట్ అ కాల్ సేయింగ్ దట్ he committed suicide. That was very heartbreaking for me. It took me a lot of time. I think Naresh anna kuda chala close and it took a lot of time to get out of it. Ante are ila ala ayipindi. Funeral ki ellemo veyyalad mandi, they are there to support him, like give condolences, but at the end of the day he's not there. So దెన్ ద నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, కోవిడ్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు నాతో ఒక రూమ్మేట్ ఉండేవాడు. 8 years నాతో రూమ్ షేర్ చేసుకున్నాడు. ఇనీషియల్గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఎలా ఉంటుందో. సో యూ షేర్ అ రూమ్, యూ షేర్ క్లోత్స్. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆడొక 500 పంపిస్తాడు, మన దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఒక 500 ఎక్కడి నుంచన్నా అప్పు తెచ్చుకున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడు వాడి ఫ్రెండ్కి చెప్పి. అలాంటి సిట్యువేషన్ ఉండేది నాది. ఆడితో అన్ని మంచి మూమెంట్స్ షేర్ చేసుకున్నాను. నేను ఎక్కడికన్నా ఆడిషన్కి వెళ్తుంటే ఎలా వెళ్తారు అంటే బైక్ మీద వెళ్తాను, లేకపోతే ఆటోలో వెళ్తాను, హెయిర్ పాడైపోద్ది కదా అంటే వాడి కార్ ఇచ్చి నన్ను పంపించేవాడు. వాడు హీ కమిటెడ్ సూసైడ్. సో ఐ వాజ్ లైక్, హే వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్, ఏదో చేయాలి దీనికోసం. నేను ఎప్పుడూ అదే కామెడీ స్టోరీలు, అదే లవ్ స్టోరీలు చేస్తుంటే సరిపోదు, నా లోపల చాలా బాధ ఉంది, ఇది బయటికి చెప్పుకోవాలి అనుకున్నాను. అండ్ అదే టైంకి లక్కీగా శేషు నన్ను కలవడం, శేషు కథ చెప్పిన తర్వాత మేము ప్రొడ్యూసర్ కోసం తిరగడం, ఆ జర్నీలో మా గౌతమ్ స్టెప్ ఇన్ అవ్వడం, అండ్ తర్వాత రాఘవేందర్ రెడ్డి గారు మా ఫిల్మ్ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ చూపించడం, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్. అలాగే నా ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫిల్మ్ గురించి, ఎస్పెషలీ తమ్మన్ కానివ్వండి, అశ్విన్ కానివ్వండి, ఆది కానివ్వండి, అందరూ కూడా ఈ ఫిల్మ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అందుకే టీజర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది, ట్రైలర్కి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. October 4th ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, థియేటర్స్కి వచ్చి చూడండి. ఎవరన్నా కానీ ఆ వర్జ్లో ఉంటే వాళ్ళని కూడా పంపించండి, వాళ్ళని లాక్కుని తీసుకెళ్ళి ఈ ఫిల్మ్ని చూపించండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అండ్ I don't think you will take that step. Thank you. సో మా టీజర్ నాగశ్విన్ గారు, ప్రభాస్ అన్న షేర్ చేశారు. దానివల్ల చాలా రీచ్ వచ్చింది మాకు. థ్యాంక్ యూ. దానివల్ల చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కూడా యాడ్ అయ్యారు యాక్చువల్గా. సో థ్యాంక్స్ అ లాట్ అన్న, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సచ్ ఎ స్మాల్ ఫిల్మ్. అలాగే మా ట్రైలర్ ప్రశాంత్ వర్మ గారు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ అన్న. దట్స్ ఇట్. థ్యాంక్ యూ మ్యాన్. cheers. థ్యాంక్ యూ ప్రిన్స్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది కదా? యా.